నా ప్రియమైన దేశ ప్రజలారా నమస్కారం. మన్ కీ బాత్‌కి మీ అందరికీ స్వాగతం, అభినందనలు. మీరంతా ఇప్పుడు యోగా అనే శక్తితో అంతర్జాతీయ యోగా దినోత్సవం జ్ఞాపకాలతో నిండిపోయి ఉంటారు. ఈసారి కూడా జూన్ 21న దేశానికి ప్రపంచం నలుమూలలకు చెందిన కోట్లాది మంది అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్నారు. గుర్తుంది కదా, 10 సంవత్సరాల క్రితం ఇది ప్రారంభమైంది. ఇప్పుడు 10 సంవత్సరాలలో ఈ పరంపర ప్రతి సంవత్సరం గతంలో కంటే గొప్పగా తయారవుతోంది. యోగాను తమ దైనందిన జీవితంలో ఇంకా ఎక్కువ మంది స్వీకరిస్తున్నారనడానికి కూడా ఇది ఒక సంకేతం. మనం ఈసారి యోగా దినోత్సవానికి సంబంధించిన ఎన్నో ఆకర్షణీయమైన చిత్రాలను చూసాం. విశాఖపట్నం సముద్ర తీరంలో 3 లక్షల మంది ప్రజలు ఒకేసారి యోగా చేశారు. విశాఖపట్నం నుంచే మరో అద్భుతమైన దృశ్యం వెలుగులోకి వచ్చింది. 2000 మందికి పైగా గిరిజన విద్యార్థులు 108 నిమిషాల పాటు 108 సూర్య నమస్కారాలు చేశారు. ఆలోచించండి, ఎంత క్రమశిక్షణ, ఎంత అంకితభావం ఉండి ఉంటుందో. మన నౌకాదళంలో కూడా యోగా యొక్క గొప్ప సంగ్రహావలోకనం కనిపించింది. తెలంగాణలో 3000 మంది దివ్యాంగులు ఒకేసారి యోగా శిబిరంలో పాల్గొన్నారు. సాధికారతకు యోగా ఎలా మార్గమవుతుందో వాళ్ళు చూపించారు. ఢిల్లీ ప్రజలు యోగాను స్వచ్ఛ్ యమునా సంకల్పంతో అనుసంధానించి యమునా తీరంలో యోగా చేశారు. జమ్మూ కశ్మీర్లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ అయిన చినాబ్ బ్రిడ్జ్ దగ్గర కూడా ప్రజలు యోగా చేశారు. ఐటీబీపీ జవాన్లు హిమాలయాల మంచు శిఖరాల పైన కూడా యోగా చేశారు. అక్కడ ధైర్యము, సాధన రెండూ ఐటీబీపీ జవాన్లు. గుజరాత్ ప్రజలు కూడా ఒక కొత్త చరిత్ర సృష్టించారు. వడ్నగర్లో 2121 మంది ఒకేసారి భుజంగాసనం చేసి కొత్త రికార్డు సృష్టించారు. న్యూయార్క్, లండన్, టోక్యో, ప్యారిస్, ప్రపంచంలోని ప్రతి పెద్ద నగరం నుంచి యోగా ఫోటోలు వచ్చాయి. ఒక్కొక్క ఫోటోలో ఒక్కొక్క ప్రత్యేక విశేషం ఉంది: శాంతి, స్థిరత్వం, సమతుల్యత. ఈసారి థీమ్ కూడా చాలా ప్రత్యేకమైనది. యోగా ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్. అంటే ఒకటే భూమి, ఒకటే ఆరోగ్యం. ఇది కేవలం ఒక నినాదం కాదు. ఇది మనకు వసుధైవ కుటుంబకం అనే భావనను కలిగించే ఒక దిశానిర్దేశం. ఈసారి యోగా దినోత్సవం యొక్క గొప్పతనం ఎక్కువ మంది ప్రజలు యోగాను స్వీకరించేలా తప్పకుండా ప్రేరేపిస్తుందని నాకు నమ్మకం ఉంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఎవరైనా తీర్థయాత్రకు బయలుదేరినప్పుడు మొట్టమొదటగా ఒకటే భావన మనసులో మెదులుతుంది: పదండి, భగవంతుడి పిలుపు వచ్చింది. ఈ భావనే మన ధార్మిక యాత్రలకు మూలం. ఈ యాత్రలు శారీరక క్రమశిక్షణకు, మనోశుద్ధికి, పరస్పర ప్రేమకు, సోదరభావానికి, భగవంతునితో అనుసంధానం కావడానికి ఒక మాధ్యమం. అంతేకాదు, ఈ యాత్రలకు మరో పెద్ద కోణం కూడా ఉంది. ఈ తీర్థయాత్రలు ఇతరులకు సేవ చేసే అవకాశం ఇచ్చే గొప్ప ఆచారాల సముదాయం కూడా. ఏ యాత్ర జరిగినా యాత్రికుల కంటే ఎక్కువ మంది వాళ్లకు సేవ చేయడంలో పాల్గొంటూ ఉంటారు. అనేక చోట్ల భండారాలు, భోజనాలు ఏర్పాటు చేస్తారు. రోడ్ల పక్కన చలివేంద్రాలు ఏర్పాటు చేస్తారు. సేవాభావంతోనే మెడికల్ క్యాంపులు, సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. ఎంతో మంది తమ సొంత ఖర్చులతో తీర్థయాత్రికుల కోసం ధర్మశాలలు, వసతి ఏర్పాట్లు చేస్తారు. మిత్రులారా, చాలా కాలం తర్వాత కైలాస్ మానసరోవర్ యాత్ర మళ్ళీ ప్రారంభమైంది. మానసరోవర్ అంటే శివుడి నివాసం. హిందూ, బౌద్ధ, జైన ప్రతి సంప్రదాయంలోనూ కైలాస్ శిఖరాన్ని శ్రద్ధాభక్తులకు కేంద్రంగా భావిస్తారు. మిత్రులారా, జూలై 3 నుంచి పవిత్ర అమర్నాథ్ యాత్ర ప్రారంభం కాబోతోంది. శ్రావణ మాసం కూడా ఇంకొన్ని రోజుల్లోనే ఉంది. కొన్ని రోజుల క్రితమే మనం జగన్నాథ స్వామి రథయాత్రను కూడా చూసాం. ఒడిశా అయినా, గుజరాత్ అయినా,
లేదా దేశంలోని మరే మూల అయినా లక్షలాది మంది భక్తులు ఈ యాత్రలో పాల్గొంటారు. ఉత్తరం నుంచి దక్షిణం వరకు, తూర్పు నుంచి పడమర వరకు ఈ యాత్రలు ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ అనే భావనకు ప్రతిబింబం. మనం శ్రద్ధాభావంతో, పూర్తి అంకితభావంతో, పూర్తి క్రమశిక్షణతో మన ధార్మిక యాత్రను పూర్తి చేసినప్పుడు దాని ఫలితం కూడా లభిస్తుంది. యాత్రలకు వెళ్తున్న అదృష్టవంతులైన భక్తులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ యాత్రలను విజయవంతంగా మరియు సురక్షితంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్న వారిని కూడా నేను అభినందిస్తున్నాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, దేశం సాధించిన 2 విజయాల గురించి ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్నాను. ఇవి మిమ్మల్ని గర్వంతో ఉప్పొంగిపోయేలా చేస్తాయి. ఈ విజయాల గురించి ప్రపంచ సంస్థలు చర్చించుకుంటున్నాయి. WHO అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ, ILO అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ దేశం సాధించిన ఈ విజయాలను ఎంతగానో ప్రశంసించాయి. మీలో చాలా మంది కంటికి సంబంధించిన ట్రాకోమా అనే ఒక వ్యాధి గురించి విని ఉంటారు. ఈ వ్యాధి బ్యాక్టీరియా ద్వారా వ్యాపిస్తుంది. ఒకప్పుడు ఈ వ్యాధి దేశంలోని చాలా ప్రాంతాల్లో ఎక్కువగా ఉండేది. చికిత్స చేయకపోతే ఈ వ్యాధి వల్ల నెమ్మదిగా కంటి చూపు కూడా పోవచ్చు. ట్రాకోమాను పూర్తిగా నిర్మూలించాలని మనం సంకల్పం తీసుకున్నాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటే WHO భారత్ను ట్రాకోమా ఫ్రీ అని ప్రకటించింది అని చెప్పడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు భారత్ ట్రాకోమా రహిత దేశంగా మారింది. ఇది అవిశ్రాంతంగా, అలుపు లేకుండా ఈ వ్యాధితో పోరాడిన లక్షలాది మంది ప్రజల కృషి ఫలితం. ఈ విజయం మన హెల్త్ వర్కర్లది. స్వచ్ఛ భారత్ అభియాన్ కూడా దీన్ని నిర్మూలించడంలో చాలా సహాయపడింది. జల్ జీవన్ మిషన్ కూడా ఈ విజయంలో పెద్ద పాత్ర పోషించింది. ఈరోజు ఇంటింటికి కుళాయిల ద్వారా శుభ్రమైన నీరు అందుతుండడంతో అలాంటి వ్యాధుల ప్రమాదం తగ్గిపోయింది. కోబి ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO కూడా భారతదేశం వ్యాధిని ఎదుర్కోవడంతో పాటు దాని మూల కారణాలను కూడా నిర్మూలించిందని ప్రశంసించింది. హేమిత్రులారా, ఈరోజు భారతదేశంలో ఎక్కువ మంది ప్రజలు ఏదో ఒక సోషల్ ప్రొటెక్షన్ బెనిఫిట్ పొందుతున్నారు. ఈ మధ్య ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ILO నుండి ఒక ముఖ్యమైన రిపోర్ట్ వచ్చింది. ఈ రిపోర్ట్లో భారతదేశ జనాభాలో 64% కంటే ఎక్కువ మందికి ఇప్పుడు ఏదో ఒక సోషల్ ప్రొటెక్షన్ బెనిఫిట్ తప్పకుండా లభిస్తోందని చెప్పబడింది. సామాజిక భద్రత ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కవరేజీలలో ఒకటి. ఈ రోజున దేశంలో దాదాపు 95 కోట్ల మంది ఏదో ఒక సోషల్ సెక్యూరిటీ పథకం ప్రయోజనం పొందుతుండగా 2015 వరకు 25 కోట్ల మంది కంటే తక్కువ మందికి మాత్రమే ప్రభుత్వ పథకాలు అందేవి. మిత్రులారా, భారతదేశంలో ఆరోగ్యం నుంచి సామాజిక భద్రత వరకు ప్రతి రంగంలోనూ దేశం సాచురేషన్ భావనతో ముందుకు సాగుతోంది. ఇది సామాజిక న్యాయం యొక్క అద్భుతమైన చిత్రణ కూడా. ఈ విజయాలు రాబోయే కాలం ఇంకా బాగుంటుందని, భారతదేశం ప్రతి అడుగులోనూ మరింత శక్తివంతంగా మారుతుందనే ఒక నమ్మకాన్ని కలిగించాయి. నా ప్రియమైన దేశ ప్రజలారా, ప్రజా భాగస్వామ్య శక్తితో పెద్ద పెద్ద సంక్షోభాలను ఎదుర్కోవచ్చు. నేను మీకు ఒక ఆడియో వినిపిస్తాను. ఈ ఆడియోలో ఆ సంక్షోభం యొక్క భయంకరమైన పరిస్థితి మీకు అర్థమవుతుంది. ఆ సంక్షోభం ఎంత పెద్దదో ముందు అది విని అర్థం చేసుకోండి. आखिर ये जो जुल्म हुआ 2 साल तक, जुल्म तो 5-7 साल से शुरू हो गया था, मगर वो शिखर पर पहुंच गया है 2 साल में जब इमरजेंसी लोगों पर ठोक दी।
और अमानुषी बर्ताव लोगों के साथ किया गया। लोगों के स्वतंत्रता के हक छीन लिए गए, अखबारों को कोई स्वतंत्रता न रही, न्यायालय बिल्कुल निर्बल बना दिए गए और जिस ढंग से 1 लाख से ज्यादा लोगों को जेल में बंद कर दिए और फिर अपने मनमानी राज की ओर से होती रही, उसकी मिसाल दुनिया के इतिहास में भी मिलना मुश्किल है। మిత్రులారా, ఈ స్వరం దేశ్ మాజీ ప్రధానమంత్రి శ్రీ మొరార్జీ భాయ్ దేశాయ్ గారిది. ఆయన క్లుప్తంగా కానీ చాలా స్పష్టంగా ఎమర్జెన్సీ గురించి చెప్పారు. కాలం ఎలా ఉండేదో మీరు ఊహించగలరా? ఎమర్జెన్సీ విధించిన వాళ్ళు మన రాజ్యాంగాన్ని హతమార్చడమే కాకుండా న్యాయ వ్యవస్థను కూడా తమ బానిసగా చేసుకోవాలని అనుకున్నారు. ఈ సమయంలో ప్రజలను పెద్ద ఎత్తున హింసించారు. దీనికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. వాటిని ఎప్పటికీ మర్చిపోలేం. జార్జ్ ఫెర్నాండెస్ గారిని సంకెళ్లతో బంధించారు. ఎంతో మందిని కఠినమైన చిత్రహింసలు పెట్టారు. మీసా కింద ఎవరినైనా ఏ కారణం లేకుండానే అరెస్ట్ చేసేవారు. స్టూడెంట్స్ను కూడా ఇబ్బంది పెట్టారు. భావ ప్రకటన స్వేచ్ఛను కూడా అణచివేశారు. మిత్రులారా, ఆ కాలంలో వేలాది మందిని అరెస్ట్ చేశారు. వారిపై ఇలాంటి అమానవీయ అత్యాచారాలు జరిగాయి. కానీ భారత ప్రజల సామర్థ్యం ఏమిటంటే వాళ్ళు తలవంచలేదు, కృంగిపోలేదు. ప్రజాస్వామ్యం విషయంలో ఎటువంటి రాజీని అంగీకరించలేదు. చివరికి ప్రజలు గెలిచారు. అత్యవసర పరిస్థితిని తొలగించారు. అత్యవసర పరిస్థితిని విధించిన వాళ్ళు ఓడిపోయారు. బాబు జగజీవన్ రామ్ గారు దీని గురించి చాలా బలంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. बहनों और भाइयों, पिछला चुनाव नहीं था, भारत की जनता का एक महान अभियान था. उस समय के परिस्थितियों को बदल देने का, तानाशाही के धारा को मोड़ देने का और भारत में प्रजातंत्र के बुनियाद को मजबूत कर देने का. అప్పుడు అటల్ గారు తనదైన శైలిలో చెప్పిన దానిని కూడా మనం తప్పకుండా వినాలి. बहनों और भाइयों, देश में जो कुछ हुआ उसे केवल चुनाव नहीं कह सकते. एक शांतिपूर्ण क्रांति हुई है. लोक शक्ति की लहर ने लोकतंत्र की हत्या करने वालों को इतिहास के कूड़ेदान में फेंक दिया है. మిత్రులారా, కొన్ని రోజుల క్రితమే దేశంపై ఎమర్జెన్సీ విధించి 50 సంవత్సరాలు పూర్తయ్యాయి. మనం దేశ్ ప్రజలం సంవిధాన్ హత్య దివస్ని జరుపుకున్నాం. ఎమర్జెన్సీని ధైర్యంగా ఎదుర్కొన్న వారందరినీ మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ఇది మన రాజ్యాంగాన్ని శక్తివంతంగా ఉంచడానికి, నిరంతరం అప్రమత్తంగా ఉండటానికి మనకు స్ఫూర్తినిస్తుంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, మీరు ఒక చిత్రాన్ని ఊహించుకోండి. ఉదయపు సూర్యకిరణాలు కొండలను తాకుతున్నాయి. నెమ్మదిగా వెలుగు మైదానాల వైపు సాగుతోంది. అదే వెలుగుతో ఫుట్బాల్ ప్రియుల బృందం కూడా సాగుతోంది. విజిల్ వినిపిస్తుంది. కొన్ని క్షణాల్లోనే మైదానం చప్పట్లతో, నినాదాలతో మారుమోగుతుంది. ప్రతి పాస్, ప్రతి గోల్తో ప్రజల ఉత్సాహం పెరుగుతోంది. ఇది ఏ అందమైన ప్రపంచమబ్బా అని మీరు ఆలోచిస్తుండవచ్చు. మిత్రులారా, ఈ చిత్రం అస్సాంలోని ఒక ప్రముఖ ప్రాంతమైన బోడోల్యాండ్ యొక్క వాస్తవికత. బోడోల్యాండ్ నేడు తన కొత్త రూపంతో దేశం ముందు నిలబడి ఉంది. ఇక్కడి యువతలో ఉన్న శక్తి, ఆత్మవిశ్వాసం, అది ఫుట్బాల్ మైదానంలో ఎక్కువగా కనిపిస్తుంది. బోడో టెరిటోరియల్ ఏరియాలో బోడోల్యాండ్ గేమ్స్ కప్ జరుగుతోంది. ఇది కేవలం ఒక టోర్నమెంట్ మాత్రమే కాదు, ఇది ఐక్యత, ఆశల పండుగలా మారిపోయింది. 3700 కంటే ఎక్కువ టీమ్స్
సుమారు 70,000 మంది ఆటగాళ్లు, అందులోనూ పెద్ద సంఖ్యలో మన అమ్మాయిల భాగస్వామ్యం. బోడోల్యాండ్లో గణనీయమైన మార్పుల కథనాన్ని ఈ గణాంకాలు వినిపిస్తున్నాయి. బోడోల్యాండ్ ఇప్పుడు దేశ క్రీడా పటంలో, స్పోర్ట్స్ మ్యాప్లో తన మెరుపును మరింత పెంచుతోంది. మిత్రులారా, ఒకప్పుడు సంఘర్షణే ఇక్కడి గుర్తింపు. అప్పుడు ఇక్కడి యువతకు మార్గాలు పరిమితంగా ఉండేవి. కానీ ఈరోజు వారి కళ్ళలో కొత్త కలలు, హృదయాల్లో ఆత్మనిర్భరత, ధైర్యం ఉన్నాయి. ఇక్కడి నుంచి వచ్చిన ఫుట్బాల్ ఆటగాళ్లు ఇప్పుడు పెద్ద స్థాయిలో తమ గుర్తింపును సృష్టించుకుంటున్నారు. హాలీచరణ్ నార్జరీ, దుర్గా బోరో, అపూర్వ నార్జరీ, మన్బీర్ బసుమతారీ ఇవి కేవలం ఫుట్బాల్ ఆటగాళ్ల పేర్లు కాదు. ఇవి బోడోల్యాండ్ను మైదానం నుంచి జాతీయ వేదిక వరకు తీసుకెళ్లిన కొత్త తరపు గుర్తింపు. వీరిలో చాలామంది పరిమిత వనరులతోనే సాధన చేశారు. కఠిన పరిస్థితుల్లో చాలామంది తమ బాటలను వేసుకున్నారు. ఇంకా ఈరోజు వీరి పేరు చెప్పుకుని దేశంలోని ఎందరో పిల్లలు కలలు కనడం మొదలు పెడతారు. మిత్రులారా, మనం మన సామర్థ్యాన్ని పెంచుకోవాలంటే ముందుగా మన ఫిట్నెస్ పైన, ఇంకా వెల్బీయింగ్ పైన దృష్టి పెట్టాలి. అలాగే మిత్రులారా, ఫిట్నెస్ కోసము, ఊబకాయం తగ్గించుకోవడం కోసము నేనిచ్చిన సలహా మీకు గుర్తుందా? తినేటప్పుడు 10% నూనె తగ్గించండి, ఊబకాయం తగ్గించుకోండి. మీరు ఫిట్గా ఉంటే జీవితంలో ఇంకా ఎక్కువ సూపర్ హిట్ అవుతారు. నా ప్రియమైన దేశ ప్రజలారా, మన దేశం ప్రాంతీయపరమైన, భాషాపరమైన, సాంస్కృతికపరమైన వైవిధ్యాన్ని బట్టి ఎలా ప్రసిద్ధి చెందిందో, అదే విధంగా వివిధ కళలు, చేతి పనుల నైపుణ్యాలను బట్టి ప్రసిద్ధికెక్కింది. మీరు ఏ ప్రాంతానికి వెళ్ళినా అక్కడి ఏదో ఒక ప్రత్యేకమైనది, ఒక లోకల్ విషయం గురించి మీకు తెలుస్తుంది. మనం తరచుగా మన్ కీ బాత్లో దేశంలోని ఇలాంటి యూనిక్ ప్రొడక్ట్స్ గురించి మాట్లాడుతుంటాం. అలాంటిదే ఒక ప్రోడక్ట్ మేఘాలయలోని ఎరీ సిల్క్. దీనికి కొన్ని రోజుల క్రితమే GI ట్యాగ్ వచ్చింది. ఎరీ సిల్క్ మేఘాలయకు ఒక వారసత్వం లాంటిది. ఇక్కడ ఉన్న గిరిజనులు, ముఖ్యంగా ఖాసీ తెగ ప్రజలు తరతరాలుగా దీన్ని కాపాడారు. ఇంకా తమ నైపుణ్యంతో దీన్ని అభివృద్ధి చేశారు. ఈ పట్టుకి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. వీటి వల్ల ఇది మిగతా ఫ్యాబ్రిక్స్ నుండి భిన్నంగా ఉంటుంది. దీనిలో అత్యంత ముఖ్యమైన విషయం దీన్ని తయారు చేసే విధానం. ఈ సిల్క్ను ఏ పట్టు పురుగులు తయారు చేస్తాయో వాటిని పొందడానికి ఆ పురుగులను చంపరు. అందుకే దీన్ని అహింసా సిల్క్ అని కూడా అంటారు. ఈ మధ్య వాటిలో హింసకు తావులేనివి, ప్రకృతిపై ఎలాంటి దుష్ప్రభావం చూపనివి అయినా ఇలాంటి ప్రొడక్ట్స్కి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ వేగంగా పెరుగుతోంది. అందుకే మేఘాలయలోని ఎరీ సిల్క్ గ్లోబల్ మార్కెట్ కోసం ఒక పర్ఫెక్ట్ ప్రొడక్ట్. దీనికి మరో ప్రత్యేకత ఉంది. పట్టు చలికాలంలో వెచ్చగా ఉంచుతుంది, ఇంకా వేసవిలో చల్లదనాన్ని ఇస్తుంది. దీని ప్రత్యేకత దీన్ని చాలా ప్రదేశాలకు అనుకూలంగా చేస్తుంది. మేఘాలయ మహిళలు ఇప్పుడు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ద్వారా తమ ఈ వారసత్వాన్ని మరింత పెద్ద మొత్తంలో ముందుకు తీసుకువెళ్తున్నారు. నేను మేఘాలయ ప్రజలకు ఎరీ సిల్క్ GI ట్యాగ్ లభించినందుకు అభినందనలు తెలియజేస్తున్నాను. మీరు కూడా ఎరీ సిల్క్తో చేసిన దుస్తులను తప్పకుండా ట్రై చేయమని నేను మీ అందరినీ కూడా కోరుతున్నాను. అన్నట్టు ఖాదీ, హ్యాండ్లూమ్, హ్యాండీక్రాఫ్ట్, వోకల్ ఫర్ లోకల్ వీటిని కూడా మీరు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. కస్టమర్లు భారతదేశంలో తయారైన ప్రొడక్టులనే కొనాలి. వ్యాపారులు భారతదేశంలో తయారైన ప్రొడక్టులనే అమ్మాలి. అప్పుడు ఆత్మనిర్భర్ భారత్ అభియాన్కు ఒక కొత్త శక్తి లభిస్తుంది. నా ప్రియమైన దేశవాసులారా, ఉమెన్ లెడ్ డెవలప్మెంట్ అనే మంత్రం భారతదేశం యొక్క కొత్త భవిష్యత్తును నిర్మించడానికి సిద్ధంగా ఉంది. మన తల్లులు, సోదరిమణులు, కూతుళ్ళు ఈరోజు తమ కోసమే కాదు,
మొత్తం సమాజం కోసం కొత్త దారులను సృష్టిస్తున్నారు. మీరు తెలంగాణలోని భద్రాచలం మహిళల విజయం గురించి తెలుసుకుంటే మీకు కూడా ఆనందంగా ఉంటుంది. ఈ మహిళలు ఒకప్పుడు పొలాల్లో కూలి పనులు చేసుకునేవారు. వీళ్ళు ఆహారం కోసం రోజంతా కష్టపడేవారు. ఈరోజు అదే మహిళలు మిల్లెట్స్తోనూ సిరిధాన్యాలతోనూ బిస్కెట్లు తయారు చేస్తున్నారు. భద్రాద్రి మిల్లెట్ మ్యాజిక్ పేరుతో ఈ బిస్కెట్లు హైదరాబాద్ నుండి లండన్ వరకు వెళ్తున్నాయి. భద్రాచలానికి చెందిన ఈ మహిళలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో చేరి ట్రైనింగ్ తీసుకున్నారు. మిత్రులారా, ఈ మహిళలు మరొక ప్రశంసనీయమైన పని చేశారు. వీలుగిరి శానిటరీ ప్యాడ్స్ తయారు చేయడం మొదలుపెట్టారు. కేవలం 3 నెలల్లో 40,000 ప్యాడ్స్ తయారు చేసి వాటిని స్కూల్స్కి, చుట్టుపక్కల ఆఫీసులకి చేరవేశారు. అది కూడా చాలా తక్కువ ధరకే. మిత్రులారా, కర్ణాటకలోని కలబుర్గి మహిళల విజయం కూడా అద్భుతమైనది. వీళ్ళు జొన్న రొట్టెని ఒక బ్రాండ్గా మార్చేశారు. వీళ్ళు ఏర్పరచుకున్న కోఆపరేటివ్లో ప్రతిరోజు 3,000 కంటే ఎక్కువ రొట్టెలు తయారవుతున్నాయి. ఈ రొట్టెల సువాసన ఇప్పుడు కేవలం ఈ గ్రామానికే పరిమితం కాదు. బెంగళూరులో స్పెషల్ కౌంటర్ తెరిచారు. ఆన్లైన్ ఫుడ్స్ ప్లాట్ఫామ్స్లో ఆర్డర్లు వస్తున్నాయి. కలబుర్గి రొట్టె ఇప్పుడు పెద్ద నగరాల కిచెన్ల వరకు చేరుతోంది. చాలా అద్భుతమైన దీని ప్రభావం ఈ మహిళలపై పడింది. వాళ్ళ ఆదాయం పెరుగుతోంది. మిత్రులారా, వేర్వేరు రాష్ట్రాల ఈ గాథలలో వేర్వేరు ముఖాలు ఉన్నాయి. కానీ వాటి కాంతి ఒకేలా ఉంది. ఇది ఆత్మవిశ్వాసం, ఆత్మనిర్భరత అనే కాంతి. మధ్యప్రదేశ్కు చెందిన సుమా ఉయికే అలాంటి ప్రసిద్ధ వ్యక్తి. సుమగారి ప్రయత్నం చాలా ప్రశంసనీయం. ఆమె బాలాజాట్ జిల్లాలోని కటంగి బ్లాక్లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో చేరి పుట్టగొడుగుల సాగు, పశుపోషణకు సంబంధించిన ట్రైనింగ్ తీసుకున్నారు. దీనివల్ల ఆమెకు స్వయం ప్రతిపత్తికి దారి దొరికింది. సుమా ఉయికే ఆదాయం పెరగడంతో ఆమె తన పనిని విస్తరించారు. ఒక చిన్న యత్నంతో మొదలైన ఈ ప్రయాణం ఇప్పుడు దీదీ క్యాంటీన్, థర్మల్ థెరపీ సెంటర్ వరకు చేరుకుంది. దేశం నలుమూలలా ఇలాంటి ఎంతోమంది మహిళలు దేశ్ భవిష్యత్తును, తమ భవిష్యత్తును మారుస్తున్నారు. నా ప్రియమైన దేశ ప్రజలారా, గత కొద్ది రోజులుగా నాకు వియత్నాం నుండి చాలామంది వివిధ మార్గాల ద్వారా తమ సందేశాలు పంపారు. ఈ సందేశాలలోని ప్రతి పంక్తిలోనూ శ్రద్ధ, ఆత్మీయత ఉన్నాయి. వారి భావాలు మనసును హత్తుకునేవిగా ఉన్నాయి. వారు బుద్ధ భగవానుడి పవిత్ర అవశేషాలైన రెలిక్స్ల దర్శనం చేయించినందుకు భారతదేశం పట్ల కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. వారి మాటల్లో ఉన్న భావాలు ముఖస్తుతి కోసం చెప్పే కృతజ్ఞతల కంటే గొప్పవి. మిత్రులారా, వాస్తవానికి బుద్ధ భగవానుడి ఈ పవిత్ర అవశేషాల ఆవిష్కరణ ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలోని నాగార్జున కొండలో జరిగింది. ఈ ప్రదేశానికి బౌద్ధ ధర్మంతో లోతైన సంబంధం ఉంది. ఈ స్థలానికి ఒకప్పుడు శ్రీలంక, చైనాతో సహా దూర ప్రాంతాల ప్రజలు వచ్చేవారని చెబుతారు. మిత్రులారా, గత నెలలో బుద్ధ భగవానుడి ఈ పవిత్ర అవశేషాలను భారతదేశం నుండి వియత్నాంకు తీసుకువెళ్లారు. అక్కడ 9 వేర్వేరు ప్రదేశాలలో వీటిని ప్రజల దర్శనం కోసం ఉంచారు. భారతదేశం చేసిన ఈ పని ఒక విధంగా వియత్నాంకు జాతీయ ఉత్సవంగా మారింది. దాదాపు 10 కోట్ల జనాభా ఉన్న వియత్నాంలో 1.5 కోటి పైగా ప్రజలు బుద్ధ భగవానుడి పవిత్ర అవశేషాలను దర్శించుకున్నారంటే మీరే ఊహించుకోండి. సోషల్ మీడియాలో ఆ ఫోటోలు, వీడియోలు నేను చూసినప్పుడు భక్తికి ఎల్లలు లేవని అనిపించింది. వర్షం పడుతున్నా, ఎండ తీవ్రంగా ఉన్నా ప్రజలు గంటల తరబడి క్యూలలో నిలబడ్డారు. పిల్లలు, పెద్దలు, దివ్యాంగులు అందరూ భావోద్వేగానికి గురయ్యారు. వియత్నాం అధ్యక్షుడు, ఉప ప్రధానమంత్రి, సీనియర్ మంత్రులు అందరూ తలవంచి నమస్కరించారు. థాయ్ యాత్ర పట్ల అక్కడి ప్రజల్లో గౌరవం ఎంత లోతుగా ఉందంటే దీన్ని మరో 12 రోజులు పొడిగించాలని వియత్నాం ప్రభుత్వం అభ్యర్థించింది.
అలాగే దీనిని భారతదేశం సంతోషంగా స్వీకరించింది. మిత్రులారా, బుద్ధ భగవానుడి ఆలోచనల్లో పలు దేశాలను, సంస్కృతులను, ప్రజలను ఒకే సూత్రంలో బంధించేటువంటి శక్తి ఉంది. దీనికి ముందు థాయిలాండ్కు, మంగోలియాకు బుద్ధ భగవానుడి పవిత్ర అవశేషాలను తీసుకెళ్లారు. అక్కడ కూడా ఇదే శ్రద్ధాభావం కనిపించింది. మీ రాష్ట్రంలోని బౌద్ధ క్షేత్రాలను తప్పకుండా సందర్శించమని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది ఒక ఆధ్యాత్మిక అనుభవం అవుతుంది. అదేవిధంగా మన సాంస్కృతిక వారసత్వంతో అనుసంధానం కావడానికి ఒక అందమైన అవకాశం కూడా అవుతుంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈ నెలలో మనమందరం ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకున్నాం. నాకు మీ నుండి కొన్ని వేల సందేశాలు వచ్చాయి. చాలామంది తమ చుట్టుపక్కల ఉన్న ఆ స్నేహితుల గురించి చెప్పారు. ఎవరైతే ఒంటరిగా పర్యావరణాన్ని కాపాడటానికి పూనుకున్నారో వారితో మొత్తం సమాజం కలిసిపోయింది. ప్రజలందరి ఈ సహకారం మన భూమికి పెద్ద శక్తిగా మారుతోంది. పుణేకు చెందిన శ్రీ రమేష్ ఖర్మాలే గారు చేసిన పనులను తెలుసుకుంటే మీకు చాలా స్ఫూర్తి లభిస్తుంది. వారాంతంలో అందరూ విశ్రాంతి తీసుకునేటప్పుడు రమేష్ గారు, ఆయన కుటుంబ సభ్యులు పలుగు పార పట్టుకుని బయలుదేరుతారు. ఎక్కడికో తెలుసా? జున్నర్ కొండల వైపు. ఎండ ఉన్నా, నిటారుగా ఎక్కవలసి ఉన్నా వారి అడుగులు ఆగవు. వారు పొదలను శుభ్రం చేస్తారు, నీటిని ఆపడానికి కందకాలు తవ్వుతారు మరియు విత్తనాలు చల్లుతారు. వారు కేవలం 2 నెలల్లో 70 కందకాలు త్రవ్వారు. రమేష్ గారు ఎన్నో చిన్న చెరువులను నిర్మించారు, వందల కొలది చెట్లను నాటారు. ఆయన ఒక ఆక్సిజన్ పార్క్ కూడా నిర్మిస్తున్నారు. దీని ఫలితంగా ఇప్పుడు పక్షులు ఇక్కడికి తిరిగి రావడం మొదలైంది. వన్యప్రాణులకు కొత్త ఊపిరి అందుతోంది. మిత్రులారా, గుజరాత్లోని అహ్మదాబాద్లో పర్యావరణం కోసం మరో చక్కని అడుగు కనిపించింది. ఇక్కడ నగరపాలక సంస్థ మిషన్ ఫర్ మిలియన్ ట్రీస్ అనే ప్రచారాన్ని ప్రారంభించింది. లక్షలాది చెట్లను నాటడం. ఈ ఉద్యమం యొక్క ఒక ప్రత్యేకత సింధూర్ వన్. ఈ వనం ఆపరేషన్ సింధూర్ వీరులకు అంకితం చేయబడింది. సింధూర్ మొక్కలు దేశం కోసం సర్వస్వం అంకితం చేసిన ఆ ధైర్యవంతుల జ్ఞాపకార్థం నాటబడుతున్నాయి. ఇక్కడ మరో ఉద్యమం కొత్త వేగం పుంజుకుంటోంది. ఏక్ పేడ్ మాకే నామ్. ఈ ఉద్యమం కింద దేశంలో కోట్లాది చెట్లు నాటబడ్డాయి. మీరు కూడా మీ గ్రామంలో గానీ నగరంలో గానీ జరుగుతున్న ఇలాంటి ఉద్యమంలో తప్పకుండా పాల్గొనండి. చెట్లు నాటండి, నీటిని ఆదా చేయండి, భూమికి సేవ చేయండి. ఎందుకంటే మనం ప్రకృతిని కాపాడినప్పుడు నిజానికి మనం మన భవిష్యత్ తరాలను సురక్షితం చేస్తాము. మిత్రులారా, మహారాష్ట్రలోని ఒక గ్రామం కూడా గొప్ప ఉదాహరణను చూపింది. ఛత్రపతి సంభాజీ నగర్ జిల్లాలోని గ్రామ పంచాయతీ పాటోడా. ఇది కార్బన్ న్యూట్రల్ గ్రామ పంచాయతీ. ఈ గ్రామంలో ఎవరూ తమ ఇంటి బయట చెత్త పారవేయరు. ప్రతి ఇంటి నుండి చెత్తను సేకరించే పూర్తి వ్యవస్థ ఉంది. ఇక్కడ మురుగునీటి ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది. శుభ్రం చేయకుండా ఎటువంటి నీరు నదిలోకి వెళ్ళదు. ఇక్కడ పిడకలతో అంత్యక్రియలు జరుగుతాయి. ఆ బూడిదతో దివంగతుల పేరు మీద మొక్కలు నాటబడతాయి. ఈ గ్రామంలోని పరిశుభ్రత కూడా చూడదగినది. చిన్న చిన్న అలవాట్లు సామూహిక సంకల్పంగా మారినప్పుడు గొప్ప మార్పు ఖచ్చితంగా జరుగుతుంది. నా ప్రియమైన మిత్రులారా, ఈ సమయంలో అందరి దృష్టి ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ పైన కూడా ఉంది. భారత్ ఒక కొత్త చరిత్రను సృష్టించింది. నేను నిన్న గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాతో మాట్లాడాను. మీరు కూడా శుభాంశుతో నా సంభాషణను తప్పకుండా విని ఉంటారు. ఇప్పుడు శుభాంశు ఇంకా కొన్ని రోజులు ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లో ఉండాలి. మనం ఈ మిషన్ గురించి ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం, కానీ మన్ కీ బాత్ తర్వాతి ఎపిసోడ్లో. ఇప్పుడు ఎపిసోడ్లో మీ నుండి వీడ్కోలు తీసుకునే సమయమైంది. కానీ మిత్రులారా,
వెళ్తూ నేను మీకు ఒక ముఖ్యమైన రోజును గుర్తు చేయాలనుకుంటున్నాను. జూలై 1 ఎల్లుండి, అంటే జూలై 1వ తేదీన మనం అత్యంత ముఖ్యమైన 2 ప్రొఫెషన్స్ని గౌరవిస్తాం. డాక్టర్స్ మరియు సీఏలు. వీరిరువురు సమాజానికి అలాంటి స్తంభాలు, మన జీవితాన్ని మెరుగుపరుస్తారు. డాక్టర్లు మన ఆరోగ్యానికి రక్షకులు మరియు సీఏలు ఆర్థిక జీవితానికి మార్గదర్శకులు. డాక్టర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లకందరికీ నా శుభాకాంక్షలు. మిత్రులారా, మీ సూచనల కోసం నేను ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటాను. రాబోయే మన్ కీ బాత్ ఎపిసోడ్ మీ ఈ సూచనలతో మరింత సమృద్ధిగా ఉంటుంది. మళ్ళీ కలుద్దాం కొత్త విషయాలతో, కొత్త ప్రేరణలతో, దేశ ప్రజల కొత్త విజయాలతో. చాలా ధన్యవాదాలు. నమస్కారం.